వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి. మనం ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్టైల్ నాటుకోడి ఆవకాయ తయారు చేద్దాము. ఆ తయారు చేయడానికి ముందు కావాల్సిన కేజీ నాటుకోడి మాంసాన్ని ఇదిగోండి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసాము. దీన్ని తర్వాత ఒక పాన్లోను ఈ మాంసాన్ని అందులో వేసి శుభ్రంగా కొద్దిగా చూడండి. ఈ మాంసం శుభ్రంగా అంటే బోన్ను చాలామంది బోన్లెస్ అక్కర్లేదు అనుకుంటే మెత్తగా ఉన్నది వేసుకోవచ్చు. లేదంటే చాలామంది మేమైతే బోన్స్తో సహా మొత్తం చికెన్ అంతా వేస్తానండి. వేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్టు, కొంచెం కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ వెలిగిద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పెడదాము. పెరిగిన తర్వాత ఒకసారి కొంచెం గరిటతో తిప్పి పెట్టాలండి. ఇలా గరిటతో తిప్పి మొత్తం ఈ సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిసేలాగా పెట్టి పెడదాము. ఈ లోపు అది మగ్గుతూ ఉంటుంది. మెత్తగా ఆవిరంతా అయిపోయేదాకా మగ్గాలండి. తర్వాత ఏం చేయాలంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకుందాం. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, దాచిన చెక్క, లవంగాలు, కొద్దిగా యాలకులు వేసుకుని ఇవన్నీ చూడండి మనం పొయ్యి మీద మూకుడి పెట్టి దాంట్లో ఇవన్నీ కూడా దోరగా వేగించాలన్నమాట. ఈలోపు మనం ఇది ఒకసారి ముందు చికెన్ పెట్టాం కదా, ఇది ఎలా ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మెత్తగా ఉడుకుతుంది చక్కగాను. ఈలోపు ఇవన్నీ దోరగా ఇవన్నీ వేపుకుందాం అనమాట. దాని తర్వాత ఒకటి దోరగా అంటే దోరగా బంగారపు కలర్ వచ్చేలాగా వేస్తే చక్క గుమగుమలాడుతూ ఏపుతుంటేనే చూడండి ఎంత బాగుంటుంది అనమాట. గుమగుమలాడుతూ ఉంటుంది. మెంతులు కూడా వేసేసరికి చాలా టేస్ట్గా వాసన వస్తుంది అనమాట. ఎప్పుడు తయారవుద్దా తిందామని ఎలా ఉంటుంది అంటే ఈ మసాలాల వాసనే అలా అనిపిస్తుంది. వేగించుతూ ఉంటే దోరగాను చాలా బాగుంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. దోరగా వేగేటప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా ఈలోపు ప్రిపేర్ చేసుకుందాం. ఈ దోరగా వేగినవి మసాలాలన్నీ దోరగా వేగినవి. ఈ వేగినవి అన్నీ కూడా మనం ఒక మిక్సీలోకి కప్పులోకి వేసుకుని ఈలోపు ఒకసారి మనం మాంసం చూద్దాం. ఉడుకుతుంది, ఇది చక్కగా ఉడికింది. తర్వాత ఇవన్నీ వేగినవి అన్నీ కూడా మిక్సీ కప్లో వేసుకుని చక్కగా చూసి మాంసం చూడండి ఎలా చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఆవిరికే ఓన్లీ వాటర్ ఏమి వేయకుండానే ఉడుకుతుంది. తర్వాత ఈ మసాలాలన్నీ మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఒకసారి మెత్తగా నలిగింది. ఒకసారి తిప్పాను ఎలా ఉందని. ఇంకో పట్టు పడదాం. ఇంకా ఈసారి మెత్తగా అయింది చూడండి. మెత్తగా నలిగిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి కూడా పట్టాను. అల్లం వెల్లుల్లి కూడా పట్టిన తర్వాత ఈ మాంసం ఎలా అయిందని చూసాము. ఇది చూడండి అల్లం వెల్లుల్లి అన్నీ పట్టాము కదా. తర్వాత ఈ ఆవాలు మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు తర్వాత అంటే ముందు ధనియాల్లోనూ గట్టా ఆవాలు కలపకూడదు, వేరేగా ఆవాలు కూడా పట్టాను. ఆవపిండి కొంచెం వేస్తే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పక్కన పెట్టి ఉంచాను. ఈలోపు మనం ముందుగా పెట్టుకున్న చికెన్ చక్కగా మగ్గింది. ఎలా ఉందని చూసామన్నమాట. చక్కగా మగ్గింది. అది మగ్గుతుండగా ఈలోపు చింతపండు గుజ్జు కూడా మనం ఒక కేజీ చికెన్కి ఒక పావు కేజీ చింతపండు చక్కగా నానబెట్టి దాన్ని ఇలాగా అంటే దాంట్లో తుక్కు గట్ట ఏమీ లేకుండా అన్నీ చేసి దాన్ని కూడా ఉడకబెట్టాలి. అంటే మనం పులిహోర పులుసుకి ఎలా ఉడకబెట్టుకుంటాం అదేవిధంగా కొంచెం ఆయిల్, కొద్దిగా పసుపు, కొంచెం సాల్టు వేసి మెత్తగా చక్కగా పొయ్యి మీద పెట్టి అది కొంచెం ఎప్పుడు కూడా ఆయిల్లో పెట్టకూడదు, తగ్గించి పెట్టుకోవాలన్నమాట. సిమ్ముల్లో పెట్టి ఉడికించాలి. తర్వాత ఈలోపు చికెన్ చూడండి ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయింది, ఉడికిపోయింది. దీన్ని తీసి పక్కన పడదాము. తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్ వెలిగించి మళ్ళీ పాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా తర్వాత ఇది చికెన్ కూడా వేసి వేయించానండి. వేయించిన తర్వాత మెత్తగా వేగిన తర్వాత బంగారపు కలర్ వచ్చేలాగా చికెన్ బాగా అంటే చిమ్ముల్లో లో ఫ్లేమ్లో ఉండాలి. అది బాగా బంగారపు కలర్ వచ్చేదాకా దాన్ని వేగించిన తర్వాత మనం ఇది చూడండి చికెన్ కూడా వేసాను కదా. ఇందులో వేసిన తర్వాత వేగించి తిప్పాను. ఇందులో కారం, 1 కప్పు కారము, ముందుగా వేసిన మసాలా పొడి, తయారు చేసిన మసాలా పొడి, 1/2 కప్పు సాల్టు అన్నీ వేసి మాంసాన్ని కలిపేసిన తర్వాత ఆంధ్ర స్టైల్ నాటుకోడి ఆవకాయ తయారైందండి.
కానీ ఇది వెంటనే తినే కన్నా 3 రోజులు తిని జాడీలో పెట్టి 3 రోజులు ఉంచిన తర్వాత చక్కగా తింటే గుమగుమలాడతబ్బా ఎంత సూపర్ అండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, థ్యాంక్ యూ.